ఎస్ఐఆర్ 2026లో మీకేమైనా నోటీస్ వచ్చిందా? ఒకవేళ మీ పేరు మీద ఏదైనా నోటీస్ జనరేట్ అయిందో లేదో మీరేమన్నా చెక్ చేసుకున్నారా? ఒకవేళ గనక నోటీస్ జనరేట్ అయి ఉంటే ఎటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈసీఐ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా కొన్ని సందర్భాల్లో ఓటర్ల యొక్క వివరాలను ధృవీకరించడానికి నోటీస్ జారీ చేయవచ్చు. కాబట్టి మీ పేరు మీద నోటీస్ ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో ఓటర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేయండి. వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 ఆప్షన్లు కనబడతాయి. ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, సబ్మిట్ డాక్యుమెంట్ అగెనెస్ట్ నోటీస్ ఇష్యూడ్ అని ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు బాక్స్లో కనపడుతున్న లెటర్స్ని టైప్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద ట్యాప్ చేయండి. సో మీరు లాగిన్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఓటర్ కార్డు యొక్క ఎపిక్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనుక మనకేమైనా నోటీస్ వచ్చుంటే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నోటీస్ కనుక రాకుండా ఉంటే ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు నోటీస్ కనుక వచ్చి ఉంటే డిస్ప్లే మీద నేను చూపించిన ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ మీరైతే తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో నా పేరు ఉంది కదా, నాకెందుకు నోటీస్ వస్తుందని. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో మీ ఓటు వచ్చినా సరే 2002లో మ్యాపింగ్ చేసుకోలేని వాళ్ళందరికీ కూడా నోటీసులు రావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.